మన పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నామో మనమేంటో మర్చిపోతున్నాం. రోజువారీ జీవితంలో పిల్లల చదువు, భవిష్యత్తు, భద్రత కోసం నిద్ర మానేస్తున్నాం. ఒకసారి మన మనసు పరిస్థితి ఎలా ఉందో గమనించామా? ఒక ఉదాహరణ చెబుతాను. నాకు ఒక అమ్మ చెప్పింది, నాకు ఏదీ లేదు, కానీ నా బిడ్డకి అన్నీ కావాలి. చిన్నప్పటి నుండి నా కోరికలను వెనక్కి వేసుకుంటూ వచ్చాను. కానీ ఈ మధ్యకాలంలో నాకు నిద్ర రావటం లేదు. ఒత్తిడి ఎక్కువయింది. ఎందుకో మానసికంగా అలసిపోతున్నాను. ఆ తల్లి కథ వినగానే నా గుండె కరిగిపోయింది. పిల్లల కోసం ఓ తల్లి అంత త్యాగం చేస్తుంది. కానీ అదే తల్లిని ఎవరైనా అడిగారా మీరు బాగున్నారా అని? మనం అలానే జీవిస్తున్నాం. కానీ దీనివల్ల మన ఆరోగ్యమే కాదు, పిల్లల భవిష్యత్తుకు ప్రమాదమే. ఇప్పుడు మీరు ఆలోచించండి. మీ పిల్లల కోసం మీరు బలంగా ఉండాలి అంటే ముందు మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి కదా. మీరు ప్రతిరోజు 15 నిమిషాలు మీకోసం కేటాయించండి. మీ భావాలను విని మీ మనసులోని మాటల ఒత్తిడిని గమనించండి. శాంతంగా ఆలోచించండి. మీరు బాగుంటేనే పిల్లల్ని నిజంగా సపోర్ట్ చేయగలరు. అమ్మా, నీవు దేవతవు అని చెప్పటం సులభం, కానీ ఆ దేవతకు విశ్రాంతి కూడా అవసరం. ఈ వీడియో చూశాక ఒక్కసారి మీ హృదయాన్నో మీలోని చిన్న పిల్లాడినో పక్కన కూర్చోబెట్టి అడగండి, నిజంగా నేను బాగున్నానా అని. మీ మనశ్శాంతే మీ కుటుంబ శాంతి.